దాదాసాహెబ్ పాల్కే అవార్డు లభించడం ఇది తెలుగు జాతికి అందరికీ కూడా చాలా గర్వకారణం. మనందరం కూడా పూర్తిగా విశ్వసించేటువంటి భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి సినీ దర్శకుడు 1992లో పద్మశ్రీ ఒక అవార్డు గ్రహీతగా వారు తీసినటువంటి ఒక సినిమాలు ఏవైతున్నాయో ఒక మంచి సందేశాత్మకమైనటువంటి భావాలను కల్పించి సమాజ హితం కోసం తీసినటువంటి సినిమాలు ఏవైతున్నాయో ముఖ్యంగా శంకరాభరణం, అలాగే వారు తీసినటువంటి సాగర సంగమం, ఈ సినిమాలు CNN, IBN లిస్ట్లో ఇవి 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ కింద గుర్తింపబడడం ఇది చాలా అరుదైనటువంటిది. అలాగే వారు సినిమా భారతదేశం తరఫున 59 ఒక ఆస్కార్ అవార్డులకు అధికారికంగా నామినేట్ చేయబడినటువంటి ఒక చిత్రం స్వాతి ముత్యం. ఇలాంటి సినిమాలు వారు తీసి ఒక నిస్వార్థమైనటువంటి ఒక ప్రజాసేవకుడుగా సామాన్యమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వారు సినిమా రంగానికి వన్నె తెచ్చి కళా తపస్విగా పూర్తి సినీ రంగానికి ఒక వన్నె తెచ్చినటువంటి ఒక మహానుభావుడు విశ్వనాథ్ గారు. వారు చాలా అందరికీ ఆదర్శప్రాయుడు, అన్ని విధాలుగా సమాజానికి మార్గదర్శనం చేసేటువంటి ఒక గొప్ప నాయకుడుగా నేను భావిస్తున్నాను. వారికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు రావడం మన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం. ఇది ముఖ్యంగా సినీ రంగానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక అరుదైన విషయమని నేను భావిస్తూ ఉన్నాను.